సో పార్టిషన్ బ్యాంగిల్ అంటే ఏంటి అంటే ఇలా మనం ఒక 4 పార్ట్స్లో కానీ 3 పార్ట్స్లో కానీ 2 పార్ట్స్లో కానీ ఈక్వల్గా ఉండేలాగా డిస్టెన్సెస్ అండ్ డిఫరెన్స్ కూడా మనము వర్క్ అనేది చేస్తాం బ్యాంగిల్లో పార్టిషన్స్. సో ఇలా పార్టిషన్ బ్యాంగిల్ని మనం ఎలా చేసుకోవాలి, ఒక సర్కిల్ మనకి 360 డిగ్రీస్ ఉంటుంది. సో మనకి 2 పార్ట్స్ చేసుకోవాలి అంటే నాకు వర్క్ 4 పార్ట్స్లో వద్దు, ఇటే కావాలి 2 పార్ట్స్. సో 180 డిగ్రీస్ ప్లస్ 180 డిగ్రీస్ అంటే ఒక సర్కిల్ గీసుకుంటాము, దానికి మిడిల్ పాయింట్ని పెట్టుకుంటాం. సో ఇక్కడ నేను చూపించాను చూడండి, సర్కిల్ గీసాను, దీనికి యొక్క మిడిల్ పాయింట్ అనేది చూసుకున్నాను. దీన్ని బేస్ చేసుకొని నేను 2 పాయింట్స్ని పెట్టుకుంటాను, అంటే 360 డిగ్రీస్ డివైడెడ్ బై 2 అంటే 180 డిగ్రీస్. సో ప్రొట్రాక్టర్ని పెట్టుకుంటాము, మన పిల్లల దగ్గర ప్రొట్రాక్టర్స్ ఉంటాయి కదండి. సో ఆ ప్రొట్రాక్టర్ని యూజ్ చేసుకొని ప్రొట్రాక్టర్ మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ మిడిల్ పాయింట్ మీద బేస్ చేసుకొని ఈ డిగ్రీస్ వైజ్లో మనం కౌంట్ చేసుకుంటాం. 180 180 లేదు 180 180. మనకి బ్యాంగిల్కి 2 పార్ట్స్లో చేసుకోవాలంటే ఇలా, లేదు నాకు 3 పార్ట్స్లో వర్క్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ అండ్ ఇక్కడ ఈ పార్ట్ వద్దు. సో 3 పార్ట్స్ అంటే అప్పుడేంటి, ఈ మధ్యలో గ్యాప్స్ అనేది ఈ డిజైన్కి మధ్యలో సేమ్ ఉండాలి, ఈ డిజైన్కి మధ్యలో సేమ్ ఉండాలి. సో ఈ డిస్టెన్స్ ఈక్వల్గా లేనప్పుడు అనీవెన్గా ఉంటే కనుక మనకి బ్యాంగిల్ అనేది అపియరెన్స్ కరెక్ట్గా కనిపించదు. సో అలా ఇక్కడ చూడండి, ఈ బ్యాంగిల్లో నేను ఒక తప్పు చేశాను, అదేంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఈ బ్యాంగిల్లో తప్పు ఉంది, ఒక్కసారి మీరు కరెక్ట్గా గమనించండి, మీకు బాగా అర్థమైపోతుంది. సో ఇలా తప్పు రాకుండా డిస్టెన్స్ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేయడానికి మనం పార్టిషన్స్ చూస్ చేస్తాం. సో పేపర్ అండ్ పెన్ కానీ ఒక బుక్ కానీ పెట్టేసుకోండి. ఈ నోట్స్ అంతా కూడా మీరు నోట్ డౌన్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో సర్కిల్ అనేది 360 డిగ్రీస్ ఉన్నప్పుడు దాన్ని 2 పార్ట్స్ చేసుకుంటే 180 ప్లస్ 180 అంటే 180 ప్లస్ 180. 3 పార్ట్స్ చేయాలి, 120 120 120 అంటే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది 120 డిగ్రీస్ అన్నమాట. సేమ్ ప్రాసెస్ అండి, సర్కిల్ గీసుకోండి, మిడిల్ పాయింట్ పెట్టుకోండి, ఆ మిడిల్ పాయింట్ని బేస్ చేసుకొని డిగ్రీస్ అనేవి మెన్షన్ చేయండి. నెక్స్ట్ 4 పార్ట్స్ ఆఫ్ ఏ సర్కిల్ 90 డిగ్రీస్, 5 పార్ట్స్ ఆఫ్ ఏ సర్కిల్ 72 డిగ్రీస్, 6 పార్ట్స్ ఆఫ్ ఏ సర్కిల్ వచ్చేసరికి 60 డిగ్రీస్. లేదు ఇదంతా కష్టంగా ఉంది అనుకుంటే ఒక వైట్ పేపర్ ఏదైనా తీసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక వైట్ పేపర్ అనుకోండి, దీన్ని నాకు ఈజీగా ఎలా చేయాలి అంటే ఇలా సర్కిల్ ఈ లైన్ పైకి వచ్చేలాగా ఒక వైట్ పేపర్ చిన్నది తీసుకొని ఫోల్డ్ చేసుకోండి పేపర్ని. సో ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్కే చూపిస్తున్నాను, మీరు ఇలా ఏ సైజ్ అయితే తీసుకుని చూసారా, ఇదిగోండి 180 డిగ్రీస్కి వచ్చేసింది, 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. సో ఈ సర్కిల్ లైన్ అనేది సర్కిల్ లైన్కి వచ్చేలాగా ఒక వైట్ పేపర్ తీసుకొని స్క్వేర్ షేప్లో ఉండే వైట్ పేపరు సర్కిల్ని గీసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్స్ చేసుకోండి. ఎన్ని ఫోల్డ్స్ చేసుకుంటే అన్ని పార్టిషన్స్ అవుతాయి. ఇక్కడ నేను 2 ఫోల్డ్స్ 1 ఫోల్డ్ చేశాను, 2 పార్టిషన్స్ వచ్చాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 120 180 180 అంటే 360 డిగ్రీస్ని నేను 2 పార్ట్స్లోనే వర్క్ చేసుకోవాలనుకున్నాను. ఒకవేళ నాకు 4 పార్ట్స్ కావాలి, దీన్ని మళ్ళీ క్లోజ్ చేయండి, ఇటు కూడా వస్తాయి 4 పార్ట్స్. సో నేను ఇక్కడ వర్క్ చేసేసుకుంటాను, ఇలా చేసుకుంటాం అన్నమాట పార్టిషన్స్. సో ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి, కొంచెం శ్రద్ధ పెట్టి వినండి, అర్థమైపోతుంది. వెరీ ఈజీ ప్రాసెస్ అన్నమాట, కష్టం ఏం కాదు. ఒకవేళ మనము ఇలా పార్టిషన్ బ్యాంగిల్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టెక్నిక్ని అయితే యూజ్ చేసుకుంటాం అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ థ్రెడ్ మెజర్మెంట్స్ చూద్దాం. థ్రెడ్ మెజర్మెంట్స్కి వచ్చేసరికి మీ దగ్గర ఒకవేళ ఎగ్జామ్వి ప్లాంక్స్ ఉంటాయి కదండి పిల్లలవి, సో ఆ ప్లాంక్ వచ్చేసరికి 36.4 సెంటీమీటర్స్ ఉంటే కనుక మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అవుతుంది. లేదండి నేను అలా చేయలేను, నా దగ్గర ప్లాంక్స్ ఉండవు, మా పిల్లలు చిన్నపిల్లలు ఇట్లా ఏదైనా అనుకుంటే కనుక
మీ ఇంట్లో ఏదైనా కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, ఆ కార్డ్బోర్డ్ని 36.4 సెంటీమీటర్స్ ఉండేలాగా రెడీ చేసి పెట్టుకోండి. ఇది కూడా కాదు అంటే టేప్ తీసుకోండి. హ్యాపీగా సెంటీమీటర్స్ సైడ్ అంటే చిన్న లైన్స్ ఉన్న వైపు, చిన్న నంబర్స్ ఉన్న వైపు తీసుకొని మీరు 36.4 సెంటీమీటర్స్ తీసుకోండి. లేదు మేడం మేము బిగినర్స్ మాకు అసలు ఏమీ రాదు అన్నప్పుడు 40 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇక్కడ 40 సెంటీమీటర్స్ అంటే థ్రెడ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తాం తీసుకోవడం. సో ఇలా తీసుకొచ్చి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి మళ్ళీ ఇక్కడ ఆపుతాం, తీసుకొచ్చి ఇక్కడే ఆపుతాం. ఒక టర్న్ అన్నమాట. మొత్తం ఇక్కడికి వస్తే ఒకటి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఇది 40 ఉంటుంది, బ్యాక్ సైడ్ 40 ఉంటుంది. మళ్ళీ థ్రెడ్ వెనక నుంచి ముందరికి తీసుకొస్తాం కదా. సో ఇలా 40 సెంటీమీటర్స్ తీసుకుంటాం. అంటే దాన్ని కట్ చేస్తాం కదా, ఇక్కడ కట్ చేసేస్తాం. ఇలా ర్యాప్ చేసినప్పుడు ఇలా రౌండ్ తీసుకొచ్చి ఆపుతాం. ఇలా మనం తీసుకొచ్చినప్పుడు ఇలా ఒక్కసారి పూర్తిగా వెనక నుంచి ముందరికి తీసుకొస్తే ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా రౌండ్ తిప్పి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి ఆపితే దాన్ని ఒక స్ట్రాండ్ అంటాం. ఇలా మనము ఒక్కొక్క కట్ బ్యాంగిల్కి ఒక్కొక్క స్టాండ్స్ తీసుకుంటాము. కౌంట్ కూడా చెప్తాను నేను. సో ఫ్రంట్ 40, బ్యాక్ 40 వస్తుంది. 40 వచ్చినప్పుడు ఓపెన్ చేస్తే 80 అవుతుంది. ఓపెన్ చేసినప్పుడు 80 అవ్వడం అంటే ఇక్కడ కట్ చేసేస్తాం. థ్రెడ్ అప్పుడు ఈ ఫోల్డ్ అనేది పోతుంది. ఇప్పుడు ఫోల్డ్లో ఉంది థ్రెడ్. సో ఈ ఫోల్డ్ పోతే ఓపెన్ అయిపోయినప్పుడు 80 సెంటీమీటర్స్ వస్తుంది మీకు. ఓకేనా అండి. సో 80 సెంటీమీటర్స్ అయితే మీకు ఎటువంటి బ్యాంగిల్కైనా కూడా సరిపోతుంది. సో నెక్స్ట్ 1 కట్ బ్యాంగిల్కి అయితే ఎంత తీసుకుంటాం, 2 కట్కి అయితే ఎంత, 4 కట్, 6 కట్. ఇవి కట్స్ కదండి. ఈ కట్స్కి ఏ కట్కి ఎంత థ్రెడ్ తీసుకుంటాము అనేది చెప్తాను. 1 కట్ బ్యాంగిల్కి వచ్చేసరికి 45 + 45 అంటే 1 కట్ బ్యాంగిల్ లావుగా ఉంటుంది. సో దానికి 2 టైమ్స్ ర్యాప్ చేస్తాము. నేను ర్యాపింగ్ టెక్నిక్స్ చెప్తాను. సో ర్యాపింగ్ ఎట్లా అంటే 45 టైమ్స్ 45 లైన్స్ అంటే ఇలా 1 2 ఫ్రంట్ బ్యాక్ 3 4 5 అలా ఇటు ఇది ఫ్రంట్, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెనక నుంచి పైకి తీసుకొస్తే బ్యాక్. సో ఇలా 45 స్టాండ్స్ 45 టైమ్స్ థ్రెడ్ తీసుకుంటాం. ఇక్కడ స్టార్ట్ చేసి నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే కన్ఫ్యూజ్ అవ్వద్దని. సో మళ్ళీ ఇక్కడే తీసుకొచ్చి స్టాప్ చేసినప్పుడు దాన్ని ఒక స్టాండ్ అంటాం. సో అలా మనం 45 టైమ్స్ తీసుకుంటాం అన్నమాట. అలా 45 తీసుకుంటాము. ఒక హాఫ్ బ్యాంగిల్ని ర్యాప్ చేస్తాము. మళ్ళీ 45 తీసుకుంటాము. ఇంకొక హాఫ్ బ్యాంగిల్ని ర్యాప్ చేస్తాము. సో 1 కట్కి. నెక్స్ట్ 2 కట్ బ్యాంగిల్. 2 కట్కి వచ్చేసరికి 45 లైన్స్ తీసుకుంటాం. లైన్స్ అన్నా స్టాండ్స్ అన్నా రెండు ఒకటే. సో 45 స్టాండ్స్ తీసుకుంటాం. 4 కట్కి వచ్చేసరికి 25 స్టాండ్స్ తీసుకుంటాము. సేమ్ ఇక్కడ ఎక్కడా కూడా ఈ 36.4 అనేది మెజర్మెంట్ తగ్గదు. లేదు 40 తీసుకుంటే 40 సెంటీమీటర్స్కి మెజర్మెంట్ తగ్గదు. బిగినర్స్ అయితే 40 సెంటీమీటర్స్ తీసుకోండి. లేదు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే కనుక 36.4 సెంటీమీటర్స్ తీసుకోండి. నెక్స్ట్ 6 కట్కి అయితే 80 × 20. 18 అంటే 18 అండి. మనం విన్నప్పుడు 80 లాగా వినపడుతుంది, కాదు. 18 నుంచి 20 లైన్స్ తీసుకుంటాం. సో ఈ స్టాండ్స్ అనేవి ఎక్కడి వరకు తీసుకుంటాము, 2 నుంచి 2 వరకు సేమ్ తీసుకుంటాం. 210 నుంచి ఎక్స్ట్రా సైజ్ పెరుగుతుంది. సో గాజు అనేది సైజు పెద్దగా అవుతుంది. సో 22, 24, 26, 28. ఇప్పుడు 210 అనేసరికి ఇంకొంచెం పెద్దగా అవుతుంది. సో సైజ్ పెరిగినప్పుడు 28 వరకు కూడా సేమ్ లైన్స్ తీసుకుంటాం. కానీ 210 దగ్గరికి వచ్చేసరికి ఎక్స్ట్రా 5 స్టాండ్స్ అనమాట. అంటే 45 తీసుకుంటే 50 తీసుకుంటాము, 25 తీసుకుంటే 30 తీసుకుంటాము, 18 తీసుకుంటే ఇంకొక 5 స్టాండ్స్ అంటే 24, 23 అట్లా తీసుకుంటాము. సో ఇక్కడ 20 తీసుకుంటే 25 తీసుకుంటాము. ఓకేనా అండి. ఇలా స్టాండ్స్ అనేవి పెరుగుతాయి. సో రేపటి నుంచి ర్యాపింగ్ టెక్నిక్స్ అనేది చూపిస్తాను నేను.
ఇవాళకైతే ఇదేనండి వీడియో. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఈ నోట్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఈ వీడియో మధ్యలో ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.